హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ లో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజల సంపద అయిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం మహా కుంభకోణమని మండిపడ్డారు. 5 లక్షల కోట్ల భూదందాపై బీఆర్ఎస్ ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమల కోసం సబ్సిడీగా ఇచ్చిన ల్యాండ్లను తిరిగి తక్కువ ధరకే అదే వర్గాలకు బదిలీ చేయడం ప్రభుత్వ అవినీతి నిదర్శనమని విమర్శించారు. ఆషాఢం సేల్ ఆఫర్ల భూములు కొనుగోలు చేస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఢిల్లీకి సిగ్నల్స్ పంపించేందుకే ఈ భూ వ్యవహారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పరిశ్రమల కోసం ఇచ్చిన భూముల్లో రియల్ ఎస్టేట్ దందా చేస్తే బీఆర్ఎస్ ఏమాత్రం సహించబోదని, ప్రజల ఆస్తిని కాపాడటానికి చివరి వరకు పోరాడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. గ్రిడ్ యాజమాన్య హక్కులు అంటే ఎవడిచ్చాడు? యాజమాన్య హక్కు ప్రభుత్వమే కదా. ఎవరు సేకరించారు ఈ భూములు? ప్రభుత్వమే కదా. ఆ రోజు ₹1,00,00,000 ఉన్న భూమిని 10 లక్షల రూపాయలకి ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? భూమి అపార్ట్మెంట్లు కట్టుకోనికి ఇచ్చిండ్రా? మాల్స్ కట్టుకోనికి ఇచ్చిండ్రా? పరిశ్రమలు నడపడానికి ఇచ్చారు. వాళ్ళ పరిశ్రమలకి ఇంకా ఇక్కడ నుంచి తీసేయాలంటే కావాలంటే దాన్ని ఐటీ పరిశ్రమ పెట్టండి, మేము వద్దంటలేదు. గ్రిడ్ పాలసీ అదే కదా. ఐటీ పరిశ్రమ పెట్టమన్నాం, తప్ప అది? ఐటీ పరిశ్రమ పెట్టి ఈ ప్రాంతంలో కార్మికుల పిల్లలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంజనీర్లు చదువుకున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, మేము వద్దంటలేదు కదా. కాలుష్యాన్ని తరలించడంలో మాకు ఇబ్బంది లేదు, కాలుష్య కారక పరిశ్రమల్ని తరలించడంలో ఇబ్బంది లేదు. కానీ కాలుష్య నియంత్రణ మండలి ఉంది, ఇక్కడ కంట్రోల్ చేయండి. కాలుష్యం మేము వద్దంటున్నామా? అవసరమైతే అట్లా కాలుష్యం ఉన్న పరిశ్రమలు పోయినాయి, కొన్ని ఉన్నాయి, వాటిని నియంత్రించండి, వాటిని మూసేయండి, మేము వద్దంటలేదు. గ్రిడ్ పాలసీ ఉద్దేశం ఏంది? ఒక పరిశ్రమ అక్కడ అవసరమైతే కాలుష్యం వెదజల్లుతుంటే దాన్ని తొలగించి ఐటీ పరిశ్రమ పెట్టాలనేది గ్రిడ్ ఉద్దేశం. మరి దాని తప్పెట్లా పడతారు? ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అపార్ట్మెంట్లు, మాల్స్, ఇదా మీ హెచ్ఐఎల్టీపీ ఉద్దేశం? మీరేమన్నారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు? 1,00,000 కోట్ల ఓఆర్ఆర్ ఇచ్చేసినారన్నారు. మేము లీజుకి ఇచ్చినాం స్వామి, అది మళ్ళీ వస్తుంది. లీజుకు పోయింది, మళ్ళీ ఇంకొక వస్తుంది. నువ్వేం చేస్తున్నావు? 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు శాశ్వతంగా రాసిస్తున్నావు. ఇప్పుడు మరి ఆ రోజు 1,00,000 కోట్ల ఓఆర్ఆర్ అని మాట్లాడి అది లీజుకి ఇస్తేనే గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి ఇలా 5 లక్షల కోట్ల భూములని ఎవడబ్బసొమ్మని శాశ్వతంగా రాసిస్తున్నాడు, ఎవడి ప్రయోజనాల కోసం రాసిస్తున్నాడు?